హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సరే, ఈరోజు నేను ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత గవర్నమెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి. ఆ కన్ఫ్యూజన్కి ఒక చిన్న క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. మీకు ఆ డౌట్ ఏదైనా ఉన్నట్టయితే కనుక అది క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతోనే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఏది కూడా స్కిప్ చేయకండి, మీకే అర్థం. ముందుగా అసలు సర్టిఫికేట్స్ అనేవి 2 టైప్స్ అండి. ఒకటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసరికి రెవెన్యూ సర్టిఫికేట్స్ ఉంటాయండి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఆర్ ఎనీ మనం ఎక్కడ వైపు చదువుతాం అవన్నీ కూడా అండి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్లోకి వస్తాయి. రెవెన్యూ సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డు కానీ, రేషను, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రెవెన్యూ సర్టిఫికేట్స్లోకి వస్తాయి. అలాగా మనకి 2 టైప్స్ ఉంటాయండి. అయితే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే అక్కడ తండ్రి ఇంటి పేరు మీదుగా వచ్చేస్తాయి. ఎందుకంటే 10th ఎలా ఉందో అన్నీ అలాగే వచ్చేస్తాయి కాబట్టి తండ్రి ఇంటి పేరు మీదుగా మనకి ఆ సర్టిఫికేట్స్ వస్తాయి. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసరికి మనకి ఆ సర్టిఫికేట్స్ మీద మనకి సర్నేమ్ మారిపోతుంది కాబట్టి అప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కాబట్టి దానికోసం ఏం చేయాలంటే రెవెన్యూ సర్టిఫికేట్స్లో కానివ్వండి, ఆల్రెడీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్లో తండ్రి ఇంటి పేరు వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ రెవెన్యూ సర్టిఫికేట్స్లో వచ్చేసరికి అక్కడ కూడా ఏ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే అక్కడ ఏం చేయొచ్చు అంటే తండ్రి ఇంటి పేరు మీదుగా మన నేమ్ వచ్చేస్తుంది, కింద వైఫ్ ఆఫ్ అని చెప్పి భర్త సర్నేమ్తో పాటు భర్త నేము, అడ్రస్, భర్త రాస్తాం కాబట్టి మీకు అటువంటిప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవని చెప్తున్నానండి. ఎందుకంటారా, ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డుతో తండ్రి ఇంటి పేరు మీదుగా మన నేమ్ వచ్చేస్తుంది, దాని తర్వాత వైఫ్ ఆఫ్ అని చెప్పి భర్త నేము, భర్త అడ్రస్ వచ్చేస్తుంది కాబట్టి మనకి అక్కడ ప్రాబ్లం ఉండదు. రేషన్ కార్డు అయినా సరే, ఓటర్ ఐడి అంతే. కాకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి కూడా సేమ్ అలాగే రాస్తాం. తండ్రి ఇంటి పేరు మీదుగా మన పేరు వచ్చేస్తుంది, అడ్రస్ కూడా భర్త సర్నేము, భర్త పేరుతో రాసేస్తాం కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీద నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకున్నా. అవి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి మనం భర్త అడ్రస్ అంటే భర్త నెగిటివ్ ప్లేస్లో మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే అది. ఆ ఇన్కమ్ కూడా ఎవరి దాని మీద మనం అప్లై చేసుకోవాలంటే హస్బెండ్ దాని మీదే అప్లై చేసుకోవాలండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఈ రెండు మాత్రం భర్త నేటివ్ ప్లేస్లో తీసుకోవాలండి. అవి రెండు కూడా మనకు 6 months వ్యాలిడిటీ. ఒకవేళ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అవి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఆ డేట్ వచ్చేసరికి 6 months కంప్లీట్ అయిపోతుందా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒక 6 months కంప్లీట్ అయిపోతుందంటే మీరు వెంటనే ముందుగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలండి. అయితే ఏంటంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ శుభలేఖ ఉంటుంది కదండి, వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు, అది మెయిన్ అండి. దాంతోపాటుగా జీలకర్ర బెల్లం పెట్టే ఫోటో, తర్వాత తాళి కట్టేటప్పుడు ఫోటో ఒకటి, దండలు మార్చుకున్న ఫోటో. అది వినండి, ఫస్ట్ చెప్తున్నాను. శుభలేఖ అండి, దాని తర్వాత వచ్చి జీలకర్ర బెల్లం పెట్టిన ఫోటో, నెక్స్ట్ తాళి కట్టినప్పుడు ఫోటో, నెక్స్ట్ దండలు మార్చుకున్నప్పుడు ఈ 4 ఫోటో. మళ్ళీ ఎవరి వాళ్ళది ఇండివిజువల్గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని కనుక వెళ్ళి మీ రిజిస్టర్ ఆఫీస్లో కనుక ఒక 5,000 ఎంతో ఉంటుందండి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అంటే అది లాంగ్ బట్టి, అంటే మీరు వెంటనే మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే చేసేసుకుంటే దానికి అంత కాస్ట్ అవ్వకపోవచ్చు. కాకపోతే కొంతమంది అంటే చాలా లెంత్ అయిపోయి ఇంకా అప్లై చేసుకున్న టైంకి కంపల్సరీగా కావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదండి, ఇయర్ వైజ్. సేమ్ యాజ్ ఈజ్ ఎట్లా అంటే మన సర్టిఫికేట్స్ కూడా చూడండి, కాలేజ్ అయిపోగానే అయితే వెంటనే ఇచ్చేస్తారు. అదే కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి ఇయర్కి ఇంత మనీ అనే చేస్తారు కదా, సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని ఇయర్స్ గ్యాప్ అయితే వస్తుందో అంత ఛార్జ్ తీసుకుంటారనమాట. మీరు అదొకటి నోటిఫై చేసుకోండి. అంతేనండి, నేను ఏదైతే చెప్తాను అనుకుంటున్నానో అది చెప్పేశాను. మీ అందరికీ ఈ వీడియో ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకున్నాను, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిస్తే కనుక కంపల్సరీగా నేను చెప్తాను, లేదంటే నేను తెలుసుకొనైనా సరే మీ అందరికీ చెప్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.